హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ రజిత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ప్రతిరోజు కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. ఎందుకు అనంటే నిన్న జరిగిన సన్నివేశం నన్ను చాలా కదిలించింది. ఏంటి అంటే చాలామంది హెల్ప్ చేస్తాను అడగండి అంటారు, కానీ తీరా అడిగేసరికి సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు. నిన్న నేను చాలామందిని రిక్వెస్ట్ చేశాను. అందులో రెస్పాండ్ అయిన వాళ్ళకి అండ్ చాలా వరకు ప్రయత్నం చేసిన వాళ్ళకి, చాలా వెళ్ళేసి అక్కడ సహాయం చేసిన వాళ్ళకి, అండ్ అడిగినా కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైనా మిమ్మల్ని రక్తదానం చేయండి అని అడిగితే కనుక, ఒకవేళ మీరు చేసే పరిస్థితిలో లేనప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి ఇంటిమేషన్ అనేది ఇవ్వండి. వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయవచ్చు. నేను ఒక పరిస్థితిలో హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నప్పుడు ఒక మేడం నాకు హెల్ప్ చేశారు. ఏ విధంగా అంటే, తనకి నాకు చాలా తక్కువ పరిచయం అయినా నన్ను ఆ బెడ్ పైన చూసి తను నన్ను అడగలేదు, ఏమీ చేయకుండానే డైరెక్ట్ ఒకరికి నా కాంటాక్ట్ నెంబర్ ఫార్వర్డ్ చేసేసి తనకి బ్లడ్ అవసరం ఉంది, వెళ్ళేసి ఇవ్వండి అని చెప్పారు. అక్కడ ఆ పర్సను చాలా వరకు స్పందించి వస్తాను అనడం జరిగింది. అంటే అలాంటిది కూడా మనం చెయ్యొచ్చు. డైరెక్ట్గా మనమే హెల్ప్ చేయాలన్నది ఏమీ లేదు. నిన్న చాలా వరకు నేను ట్రై చేశాను. చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలా వరకు పీపుల్స్ వెళ్ళారు. అండ్ కొందరిది తక్కువ బ్లడ్ ఉండడం, కొందరికి ఏంటి అని అంటే కొందరు చాలా లాంగ్ నుండి కాల్ చేయడం, ఒక 2 మెంబర్స్ వచ్చి బ్లడ్ ఇచ్చారు. అయినా కూడా అక్కడ ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయాం. అది చాలా అంటే చాలా బాధాకరం అనిపించింది. ఎందుకు అని అంటే, తను ఈరోజు ప్రాణాలతో ఉంటే వాళ్ళ అబ్బాయికి తను చాలా అండగా ఉండేవాడు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అలాంటిది మనం ఎంతోమందికి అన్నదానం అని చెప్పేసి, దానాల్లో కల్లా బెస్ట్ అన్నదానం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ పూట మనం ఒక్క పూట వాళ్ళకి అన్నం పెట్టకపోతే పక్కన హోటల్లో తినవచ్చు, లేదా వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. కానీ ఇక్కడ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరికో కలిసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా హెల్ప్ చేయండి. అండ్ ఎవరైనా నా మాటలకి ఇబ్బంది అనిపిస్తే కనుక, హట్ అయితే కనుక హట్ అవ్వండి. చాలా హట్ అయ్యాను అని అనుకునే వాళ్ళు వెళ్ళి బ్లడ్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, లేదు అంటే షేర్ చేయండి. చాలా బాగా నచ్చితే షేర్ చేయండి. అండ్ ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంది అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కూడా చాలామందికి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటాను. అండ్ నా వంతు సహాయం, ఒకవేళ నేను వచ్చి సహాయం చేయలేకపోయినా కూడా నా వంతు సహాయం నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్.